వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. ఒకసారి అర్జున్ అనే చిన్న పిల్లవాడు తన తల్లితో కలిసి జాతరకు వెళ్తాడు. తల్లితో కలిసి జాతరంతా తిరుగుతాడు. అలా కాసేపటి తర్వాత అర్జున్ తన తల్లి నుండి విడిపోతాడు. కాసేపటికి తాను తన తల్లి నుండి తప్పిపోయినట్టుగా గ్రహించి ఏడుస్తుంటాడు. అమ్మా అమ్మా అని అరుస్తూ ఆ జాతర మొత్తం తిరిగి వాళ్ళ అమ్మని కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాళ్ళ అమ్మ ఎక్కడా కనిపించదు. అర్జున్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఏమైంది బాబు, ఏం జరిగింది అని అడుగుతాడు. అర్జున్ అమ్మా అమ్మా అని ఏడుస్తాడు. మళ్ళీ ఆ వ్యక్తి మీ అమ్మ పేరు ఏంటని అడుగుతాడు. అర్జున్ తన తల్లి పేరు చెప్పకుండా ఏడుస్తూనే ఉంటాడు. ఆ వ్యక్తికి అర్జున్ తప్పిపోయాడని అర్థమవుతుంది. అర్జున్ని ఆ వ్యక్తి ఎత్తుకొని బుజ్జగిస్తూ సరే మీ అమ్మ చూడ్డానికి ఎలా కనిపిస్తుంది అని అడుగుతాడు. అర్జున్ ఏడుపు ఆపి మా అమ్మ చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది అని అంటాడు. ఆ వ్యక్తి అర్జున్ని తీసుకుని జాతరలో ఉన్న అందమైన మహిళలందరినీ చూపిస్తూ మీ అమ్మ ఈమెనా, మీ అమ్మ ఈమెనా అని అడుగుతాడు. పిల్లవాడు అర్జున్ మాత్రం కాదు కాదు అని సమాధానం చెప్తుంటాడు. అలా ఆ వ్యక్తి ఎంతమంది మహిళల్ని చూపించినా కూడా అర్జున్ ఏడుస్తూ కాదు కాదు అని అంటాడు. కాసేపటికి అర్జున్ కొంత దూరంలో ఉన్న మహిళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని ఆ వ్యక్తికి ఈమె మా అమ్మ అని చెప్తాడు. ఆ వ్యక్తి అనుకుంటాడు ఈ పిల్లవాడు తన తల్లి అందమైనది అని చెప్పాడు, కానీ చూస్తే అతని తల్లి ముఖంపై ఎన్నో మచ్చలు ముడతలు ఉన్నాయి అని. ఈ కథలోని నీతి ఏంటంటే ఒక పిల్లవాడికి తన తల్లి కంటే అందమైన మహిళ ఎవ్వరూ ఉండరు. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.